హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్. ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో మీరు కూడా చూసేయండి. గుడ్లు ఇంకా నెత్తళ్ళతో అయితే సూపర్గా తయారైపోయే గుడ్లు నెత్తళ్ళ కర్రీ. ఇంకా దీని ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ముందుగా నెత్తళ్ళని అయితే బాగా క్లీన్ చేసుకుని ఇసుక లేకుండా కడిగి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో అయితే మనం బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఉంటాయి కదా, చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఇంకా గుడ్లను కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ పైన కూడా కొంచెం ఈ విధంగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక పక్క బాగా వేపిన తర్వాత ఇంకొక పక్కకు కూడా తిప్పుకొని ఎగ్స్ని బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం బాగా క్లీన్ చేసి పెట్టిన నెత్తళ్ళు అయితే ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వేపుకొని తర్వాత సిమ్లో 5 మినిట్స్ వేపుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా దాంతోపాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి అయితే ఉల్లిపాయలు టమాటాలు అనేవి చాలా బాగా వేగితే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి కాసేపు ఉల్లిపాయలను అయితే బాగా మగ్గనివ్వాలి. అవైతే మగ్గడం కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా అయితే ఫాస్ట్గా మగ్గిపోతాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత అందులో టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటా బాగా మగ్గిన తర్వాత ఒకసారి గంటితో బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కారంతో పాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం ఉప్పు అయితే చూసుకుంటూ చాలా తక్కువగానే యాడ్ చేసుకోవాలి, అందుకే మళ్ళీ యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మనం వేపు పక్కన పెట్టుకున్న నెత్తాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఇందాక ఫ్రై చేసిన ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది, హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు కలుపుకొని ఇలా గ్లాస్ ఫుల్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత గ్రేవీ వచ్చే వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. అంతే అండి, టేస్టీగా ఇంకా ఈజీగా చాలా సింపుల్గా తయారైపోతుంది కర్రీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.